హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మటా శ్రీనివాసరావు గౌడ్. నేను ఒక లారీ డ్రైవర్ని. ఇలా ప్రతి ప్రభుత్వం ఏదో విషయంలో ఏదో విధంగా లారీ డ్రైవర్ గురించి పట్టించుకునే వాళ్ళే కానీ పట్టించుకునే వాళ్ళు అంటూ ఎవరో లేరు నాకు తెలిసి. ఎందుకంటే నేను 2000 సంవత్సరంలో క్లీనర్ని, ఇవాళ డ్రైవర్గా చేస్తున్నాను. ఈ రోజు వరకు డ్రైవర్ విషయంలో ఏ ఫెసిలిటీ కానీ ఏ విధంగా కానీ ఓన్లీ ఓట్ల వరకే. అంటే మేము బయట లైన్లోకి వెళ్తాం కదా, ఆల్ ఇండియా తిరుగుతాం కాబట్టి మా ఓట్లు రాజకీయ నాయకులకి కనపడవు నాకు తెలిసి. అందుకే మమ్మల్ని అంత చిన్నగా చూస్తారేమో అనుకుంటా నేను ఎప్పుడు ఏ విషయంలో వచ్చినా సరే. ఎందుకంటే ఇలా గంజాయి బ్యాచ్ని అరికడతామని చెప్పి టీడీపీ చెబుతుంది, వైసీపీ ఏమో గంజాయి బ్యాచ్ని అసలు మేము అరికట్టామని చెబుతుంది. కానీ ఇలా మాకు విజయవాడలోనే ఒక ట్రిప్పర్ డ్రైవర్కి కళ్ళల్లో కారం కొట్టి దొనబండ సెంటర్లో ప్రెషర్ రోడ్లో దారుణంగా డబ్బులు దొబ్బేసి లారీ తాళాలు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే వ్యవస్థ ఎక్కడి నుంచి ఆడికెళ్తుంది అనేది ఇక పోలీసు వారికి. ఎందుకంటే ఇంతవరకు జగన్ ప్రభుత్వం నేను టిప్పర్ తోలాను మొన్నటిదాకా. ఆల్రెడీ నేను డ్రైవర్ని, మొన్నటిదాకా టిప్పర్ తోలాను. జగన్ ప్రభుత్వంలో ఓవర్లోడ్ల విషయంలో అస్సలు ఒక పోలీసుడు అనేవాడు ఆపిన పాపం లేదు. ఏనాడు కాదు మమ్మల్ని. టీడీపీ ప్రభుత్వంలో ఆపుతున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగున్నాయి, నేను దానికి కాదన్ను. అలాగే డ్రైవర్ సేఫ్టీ కార్డ్ అనేది ఉండాలి మాకు మా విషయంలో. ఎందుకంటే ఇలా పాల ప్యాకెట్ కాడి నుంచి కూరగాయల కాడి నుంచి మనిషి సచ్చినా బతికినా ఏమి చేయాలన్నా మా డ్రైవర్ తర్వాతే, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా మా తర్వాతే. లాస్ట్కి మీరు తాగాలన్నా సరే మేము మందు సప్లై చేయాలన్నా మా తర్వాతే. ఏ సప్లై చేయాలన్నా గవర్నమెంట్ తరఫున కానీ మా స్వతంత్రంగా తరఫున కానీ. నాకు విద్య నేర్పిన గురువుగారు ఒక మాట చెప్పేవాడు, బాగా గుర్తెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు ఒకటే విషయం చెబుతున్నాను. అరే ఫస్ట్ ఏదైనా యుద్ధం వస్తే ఫస్ట్ ఆర్మీ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో మనం ఉంటామరా అనేవాడు. ఆర్మీ అయిపోయిన తర్వాత ఇండియన్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ అనేవాడే తర్వాత యుద్ధానికి పాల్పడాలరా అనేవాడు. నాకు మా గురువుగారు చెప్పిన మాట ఇది. మా తర్వాతే పబ్లిక్. అదే మాట నేను బాగా ఇదయ్యి నమ్మకంతో చేస్తున్నాను. ఇవాళకి డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాను. నేను రాజకీయ పరంగా కానీ వేరే విధంగా కానీ నేను అంటలేదు. ఇవాళ రాజకీయాన్ని ఓడించాలంటే మా లేబర్ వాళ్ళకి కాని పని అది. ఏదైనా ఎంప్లాయీస్ వాళ్ళు లేవాలి. రాజకీయం మారాలన్న ఎంప్లాయీసే, రాజకీయం నిలబడాలన్న ఎంప్లాయీసే. అట్టా అని చెప్పి డ్రైవర్లని లేబర్ని మరీ నిర్లక్ష్యంగా చూస్తాం. పోలీసు వాళ్ళు కూడా మరీ చీప్గా మాట్లాడతాం. నేను ఎందుకు చెబుతున్నానంటే జగన్ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు డ్రైవర్ అనేవాడు లారీ వేసుకొస్తుంటే భయపడేవాళ్ళు. ఇవాళ టీడీపీ ప్రభుత్వంలో బెదిరిస్తున్నారు. అదొకటి తగ్గాలి. ఇవాళ మీరు డ్రింక్ అండ్ డ్రైవ్లు చెక్ చేసుకోండి, ఏమైనా చెక్ చేసుకోండి, చాలా తగ్గినాయి. ఇంతవరకు అంటే అసలు ఎవరు చెక్ చేసిన వాళ్ళు పాపం లేదు, చాలా తగ్గినాయి. చాలా వరకు సేఫ్టీగా నడుస్తుంది. అదొకటి ఒకరి మీద పెట్టి ఒకరు. ఎందుకంటే నేను రాజకీయ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు ఆ రాజకీయంలో నేను బతకాలి, ఈ రాజకీయంలో నేను బతకాలి. ఎందుకంటే ఒక లారీ డ్రైవర్గా ఇక నేను తోలితేనే మీరు బతికేది. నేను తోలకపోతే మీకు ఇది లేదు. అట్లా నాలాగా ఆలోచించి 10 మంది ఆగిపోతే, 10 మంది 100 మంది అయితే, 100 మంది 1,00,000 మంది అయితే డ్రైవర్ అనేవాడు కొద్దిగా విలువ ఉండు ఫ్రెండ్స్. మీకు ఆలోచన వస్తుంది. నేను ఎందుకు చెబుతున్నానంటే నాకు జరిగిన విషయాలు కానీ నేను చూసిన విషయాలు కానీ చెబుతున్నాను. మీరు దీని గురించి ఏంటి మాట్లాడుతున్నాడు ఇలా అంటున్నాడు ఏంటని మీరేమనుకోవద్దు. నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు రోడ్డు మీద. ఇలా హార్న్ కొడితే ఎవరు పక్క తప్పుకోవట్లేదు. ఆయనకి 2 వీలర్కి సైడు 4 లైన్లో పలానా రూట్ ఉంటుందని కూడా అర్థం కావట్లే. హార్న్ కొడితే మమ్మల్ని ఆపి మరీ కొడుతున్నారు.
ఎందుకు హార్న్ కొట్టామని రివర్స్ అవుతున్నారు. అది వ్యవస్థ ఒకటి, రూల్స్ ఒకటి. మీరు రూల్స్ ప్రకారం ఫాలో అవుతున్నారో ఫాలో అవ్వట్లేదు అనేది వేరే విషయం. ఇలా చాలాసేపు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా రాజకీయం గురించి, చంద్రబాబు నాయుడు ఎట్ట, జగన్ ఎట్ట, పవన్ కళ్యాణ్ ఎట్ట, వాళ్ళెట్ట వీళ్ళెట్ట అన్న మాటలు కూడా చాలా ఇదిగా మాడుతున్నారు. కానీ వ్యవస్థ ఏం జరుగుతుంది బయట, మనం ఏం చేస్తున్నాం, మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా, మన రూల్స్ మనం ఫాలో అవుతున్నామా లేదా, మనం బైక్ కరెక్ట్గా నడుపుతున్నామా లేదా, మన ఒక లారీ డ్రైవర్ వస్తున్నాడు, లారీ వేసుకొస్తున్నాడు, నాది పెద్ద వెహికల్, నా పెద్ద వెహికల్ బ్రేక్ ఆగుద్దా, నేను మినిమం 60 కిలోమీటర్ స్పీడ్లో ఉంటా, నాకు బ్రేక్ ఆగుద్దా, నువ్వు అడ్డు వచ్చేస్తావు అనేది ఆలోచించట్లేదు ఎవరు కూడా. ఏంటంటే ఏదో బ్రహ్మంగారు చెప్పినట్టు కలికాలం నడుస్తుంది అన్నట్టుగా ఆ కాలం ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది నాకు కూడా. కలికాలంలో ఏ మంచి చెప్పినా ఎవరికి బురకెక్కదు అని నేను దేవుని పూజిస్తాను. ఒక హిందూవాదిగా, ఒక ఇండియన్గా నేను చెప్పాల్సింది ఇదే అనుకుంటున్నాను. అదొకటి రాజకీయ పరంగా ఒకరిని విమర్శిద్దాం, ఒకరిని చేద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలా ఇది. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నారు చాలామంది, వాళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు, ఏం ఉపయోగం లేదు. జగన్ ఏంటంటే కొట్టుకోండి తినండి అన్నాడు, చంద్రబాబు రూల్స్ పెడుతున్నాడు, కానీ ఆ రూల్స్ వ్యతిరేకంగా వస్తున్నాయి. ఆయన పెట్టిన రూల్స్ మంచివే, నేను కాదంట్లా. ఇలా టీడీపీ కండవా, నేను ఒక విషయం చెబుతున్నానండి. చంద్రబాబు నాయుడు కండవాలు పంచాడు, జగన్ కండవాలు పంచాడు. టీడీపీ కండవ ఉపయోగపడుతుంది, జగన్ పంచిన కండవ చిలిక్ కండవ ఎందుకు ఉపయోగపడతలే, దేనికి ఉపయోగపడతలేదు? ఆయన ఆలోచన, ఆయన చేసిన పనులు అలాంటివి. ఇవన్నీ మీరు, నేను రాజకీయపరంగా మాడకూడదు, మాడతలేదు. కొన్ని విషయాలు ట్రోల్ చేస్తున్నందుకు నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మా డ్రైవర్ల గురించి బాగా ఇబ్బంది పెడుతున్నారు. అదొకటి ఫెసిలిటీ కొంచెం మాకు, అసలు మాకు ఏ ఇన్సూరెన్స్ కలిపిస్తున్నారు, గవర్నమెంట్ తరఫున మాకు ఏ విలువ లేదు నాకు తెలిసి. వైసీపీ ప్రభుత్వం లేదు, రాజశేఖర ప్రభుత్వం లేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా లేదు. ఎందుకంటే మేము ఎక్కడో ఆల్ ఇండియా తిరుగుతాం, నేషనల్. ఈ ఊళ్ళో ఉంటే రెండో ఊళ్ళో ఉంటాం, లేదా రెండో దేశంలో ఉంటాం, రెండో స్టేట్లో ఉంటాం, దేశం కాదు స్టేట్లో ఉంటాం. అంటే మా ఓట్లు మీకు పడతలేదని మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నాకు అర్థం కావట్లేదు. డ్రైవర్లు అనేవాళ్ళు ఇప్పుడు ఈ స్టేట్లో ఉంటాం, తదారులు అయితే బీహార్ వెళ్ళాలి, ఒరిస్సా వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి, ప్రతి స్టేట్ తిరుగుతాం. ఇలా ఓట్లు మాకు పడవు ఎలక్షన్ టైంలో, వీళ్ళు ఎక్కడో ఉంటారు అని మా డ్రైవర్లు అనేవాళ్ళని పట్టించుకోవట్లేదు, లేక లోకల్ ఉన్న డ్రైవర్లు కూడా ఇచ్చేస్తున్నారో నాకేం అర్థం కాదు. ఏదైనా డ్రైవర్ అనేవాడు కొద్దిగా విలువ ఉండదు, విలువ ఇచ్చి. నేను ఒకటే మాట చెబుతున్నాను, మాకు యూనిటీ అనేది లేదు. మా కష్టం, మా భార్య పిల్లల్ని బతికించుకోవాలి, మేము రాష్ట్రానికి మంచి చేయాలనే తిరుగుతున్నామే. కానీ మాకు స్వార్థం అనేది లేదు. ఇవాళ వరకు కాడ నేను క్లీనర్ చేసిన కాడి నుంచి కాడ ఇవాళ స్వార్థం. అదే స్వార్థం అంటే మాకు యూనియన్లు ఉండేవి, మాకు యూనిటీ ఉండేది. ఒక్క చిన్న విషయం చెబుతాను ఫ్రెండ్స్, మీకు ఒక్క చిన్న విషయం చెబుతున్నానండి. వాండర్ అనేవాడు వాండర్ అవుతూనే ఉంటాడు, డ్రైవర్ అనేవాడు డ్రైవర్గానే ఉంటాడు. 10 బళ్ళు వాండర్ ఉన్నాడు, 20 మంది డ్రైవర్లు, డబుల్ డ్రైవర్లు ఉంటే 20 మంది డ్రైవర్లు. 20 మంది అయిపోతే ఎంతమంది తెచ్చుకుంటాడు? తెచ్చుకోడుగా. అదే నలుగురు డ్రైవర్లు అయిపోతాం, ఇంకో నలుగురిని తెచ్చుకుంటాడు. అట్టాగే నేను చెప్పేది ఏంటంటే, డ్రైవర్కి అనేవాడికి ఒక విలువ ఉంది. ఆల్ ఇండియా డ్రైవర్లకి ఒక యూనిటీ ఏర్పడి మొత్తం బళ్ళు నాపైతే మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, నాకు అర్థం కాదు. ఇలా 4 రోజులు కూలి పని చేద్దాం అనుకున్నాం, 4 రోజులు కూలి పనికి వెళ్తాం. మీలాగానే ఇంట్లో ఉన్నవాళ్ళు ఉద్యోగాలు ఎట్లా చేసుకుంటున్నారు, పొలం పనికి వెళ్ళే వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు, అట్టాగే మేము చేసుకుంటాం. మీరు ఎంతమంది డ్రైవర్ని తీసుకొచ్చి పెడతారు? పోనీ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి తీసుకొచ్చి పెడతారు డ్రైవర్లని? వ్యవస్థ ఆగిపోద్ది కదా ఇండియాలో, ఏది నడవదుగా. మీరు అది ఆలోచించట్లా. ఎంతసేపు డ్రైవర్ అనేవాడు చీప్గా ఇదిగా మాట్లాడుతున్నారు. మా ఏంటంటే
ఓనర్ కోపం వచ్చినా మా ఉద్యోగం పోద్ది, మా కోపం వచ్చినా మా ఉద్యోగం పోద్ది. అట్లాగే మేము లారీ అయిపోయినా మా బతికే పోద్ది, ఓనర్ లారీ అయిపోయినా ఓనర్ బతికే మా బతుకు పోద్దని మేము ఏనాడు ఆలోచించట్లా. ఎంత కష్టపడేవాడు కూలి పనికి వెళ్ళి కష్టపడుకుంటా మాకు ఇబ్బంది ఏముంది? ఒక రాష్ట్రం ఆగిపోయింది అనుకోండి, పక్క రాష్ట్రానికి ఆగిపోతే గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? అది ఎవరు ఆలోచించట్లా. డ్రైవర్ అనేవాడిని ఎంతసేపు చీప్గా చూడటం, కొడతాం, తిడతాం. ఓనర్ అనేవాడు కూడా ఆలోచించట్లా. ఇవాళ ఆడు చేతనాడుగా వీడు లేకపోతే ఇంకోటి అనుకుంటున్నాడు. అదే 10 మంది అయిపోతే, డ్రైవర్ అనేవాడు అదే 10 మంది డ్రైవర్లు అయిపోతే అది ఆలోచించట్లా. ఏదో రోజు వస్తుంది, డ్రైవర్ అనేవాడికి ఏదో రోజు వస్తుంది. అందరూ ఒక ఘాటి మీదకి వస్తారు. అప్పుడు తెలుస్తుంది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ డ్రైవర్ విలువ ఏంటనేది అప్పుడు తెలుస్తుంది. ఇలా గంజాయి సప్లై అవుతుంది, డ్రగ్స్ సప్లై అవుతుంది, తాగుతున్నాం, తందనాలు ఆడుతున్నాం, కొడుతున్నాం, డ్రైవర్లని తిడుతున్నాం, డబ్బులు దింగుతున్నాం అనుకుంటున్నారే కానీ ఆడు మనకి అమ్మకి నాన్నకి ఏమెత్తున్నాడు, మన పిల్లలకి ఏమెత్తున్నాడు అనేది ఎవరు ఆలోచించట్లే. నిద్రాహారాలు మానేశాడు, ఎంత కష్టపడుతున్నాడు, జనాన్ని ఎంత కష్టం ఇచ్చేస్తున్నాడు. ఇవాళ ఎందుకు రండి, మీకు ఒక విషయం చెబుతానండి. ఇంతవరకు లైసెన్స్ ఇన్నట్టు వచ్చి 3 సంవత్సరాలు ఆర్టీసీ బస్సు అండి. ఇవాళ సంవత్సరాలు చేసింది గవర్నమెంట్. దేనికి? డ్రైవర్ దొరక్క సంవత్సరాలు ఆడు ఏం నేర్చుకుంటాడు, ఏం తోలుతాడు? 100 మంది ప్రాణాలు ఆడి చేతిలో పెడుతున్నారు. అది గవర్నమెంట్ తప్పు కాదు, డ్రైవర్ అనేవాడు లేక. ఇంతవరకు నేను క్లీనర్ చేసేవాడిని, క్లీనర్ చేసి ఒక గురువు గారి దగ్గర ఉద్యోగం నేర్చుకుని డ్రైవర్ అయినవాడిని. రిమార్క్ అంటూ లేదు ఇవాళ నాకు. నా లైసెన్స్ మీద కేసు లేదు ఇవాళకి. ఒక విద్య నేర్చుకునే వాడికి డ్రైవింగ్ స్కూల్ వెళ్ళి నేర్చుకుని సంవత్సరం డ్రైవర్ అనేవాడికి ఎంత తేడా ఉంటుంది? అది ఒకటి మైండ్లో పెట్టుకుని ఆలోచించండి. ఇలా కార్ డ్రైవర్ వస్తున్నాడు, 5 ప్రాణాలు ఉంటాయి ఆడి చేతులు. అవి ఏం ఆలోచించట్లే. ఎంతసేపు డ్రైవర్ని తిడతాం, డ్రైవర్ని డ్రైవర్ ఇక డ్రైవర్ ఆడు అంతే. మురిగుట్టలతో ఉంటే డ్రైవర్ అంటే ఇల్లు లేదా? ఇవాళ ఇక్కడ బయలుదేరితే మేము ఢిల్లీ వెళ్ళాలి, 4 రోజులు తోలితే కానీ ఢిల్లీ వెళ్దు. 2 డ్రైవర్లు కష్టపడితే కానీ 4 రోజులకు బండి వెళ్దు. ఇంటికాడ కూర్చున్నామా, ఏసీ రూమ్లో కూర్చున్నామా, ఇంకా జారలేదా ఇంటికి వెళ్ళలేదా? ఈ మాటలు ఉంటాయి. ఇక మీకు ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. ఈ రాజకీయ పరంగా ఆడేట చేశాడు, ఈడేట చేశాడు, ఎంతసేపు ఈ మొత్తం పనిచ్చి అసలు రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, మనం ఎట్టా పాటిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఎవ్వరూ ఆలోచించట్లే. ఎంతసేపు ఈ పోలీసులు వచ్చి కాడ నిజంగా ఫ్రెండ్స్ మీకు విషయం చెప్తున్నానండి. ఒక కానిస్టేబుల్ వచ్చి ఇలా కేసు కొట్టేస్తున్నాను నీకు, నువ్వు ఫైల్ పెట్టి రమ్మంటాడు. ఆ ఫైల్లో ఏ కాగితాలు ఉన్నాయి కదా కానిస్టేబుల్ తెలియదు. ఫైల్ ఇస్తే చాలు అంతే. దాంట్లో ఏమున్నాయి, దాంట్లో మెన్షన్ చేసింది ఏముంది, దాని డేట్ ఎప్పుడు ఉంది, దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది అనేది ఫైల్లో అసలు ఏమన్నాయి, లారీ ఫైల్లో ఏమనేది ఏ కానిస్టేబుల్ తెలియదు. ఫోటో కొట్టానా, కేసు కొట్టానా, ఇక అంతే. వ్యవస్థ అయిపోయింది అంతే. అది ఫైల్ బట్టరా అంటాడు, కాగితాలు బట్టరా అంటాడు, దాంట్లో లోడ్ ఏముంది, దాని సరికి ఏంటి, దాని వాల్యుయేషన్ ఏంటి, అది ఏ టైంకి వెళ్ళాలి ఏంటని ఎవ్వరూ తెలియదు. అది ఓల్ని కాగితాలు బట్టరా, ఫైల్ బట్టరా, 100, 200, 1000. అది ఆంధ్రాలో ఆర్టీఓలు ఏంటి ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీఓలు పోయారు, ఇక ఆంధ్ర ఎప్పుడు పోతారో చూడాలి. ఓవర్లోడ్ డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతసేపు డబ్బులు, ఇక డబ్బు 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 డబ్బు, అంతకుమించి ఏమీ లేదు. అది చేసుకోవచ్చు కానీ ఏదైనా ఒక ఇది ఉండాలి. నాకు తెలిసి అయితే మటుకి నేను చెప్పాల్సింది అనుకున్నది ఇది. అదొకటి రాజకీయపరంగా కక్షలు కూడా చాలా తగ్గితే బెటరు. ఓకే ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ కూడా మరీ అసలు రాజకీయపరంగా బాగా ఎక్కేస్తున్నారు. ఎలా పడితే అలా ఏది పడితే అది మాట్లాడేది, ఏది పడితే అది. నాకు హైక్ వచ్చింది టీవీ వాళ్ళు కూడా, మరీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా మరీ విపరీతంగా ఎంతసేపు కలిసి చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు అంటున్నారే కానీ
ఏం ఏంటంటే వాళ్ళకి టీఆర్పీ పెరిగితే డబ్బులు వస్తాయి అంతే, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలి. మిగతా వాళ్ళు ఏదైతే ఏముంది, ఎవరు బతులు ఎట్టపోతే ఏముంది, వాళ్ళ బతులు పోయినాయా మన బతులు పోయినాయి అనేది అనవసరం. తర్వాత సంగతి తర్వాత. పోయేది ఏంటంటే రోడ్డు మీద లారీ వాడి ప్రాణం, లారీ వాడిది ఇది. సరే ఫ్రెండ్స్.